హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు ఫేర్లు పెరిగాయి. ఇక ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 6 నుండి హైదరాబాద్ నగర బస్ సర్వీసులపై ఫేర్ పెంపు ప్రకటించింది. ఆర్టీసీ టికెట్ ప్రైస్ పెంపు రూ. 5 నుండి రూ. 10 వరకు ఉంటుంది. ఈ పెంపు ప్రభుత్వం 2027 వరకు ఉంటుంది. 2800 ఎలక్ట్రిక్ బస్సులు అమర్చే ప్రణాళికకు అనుగుణంగా మరియు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యగా అధికారులు వెల్లడించారు. ఇక ఫేర్ పెంపు వివరాలు చూసుకున్నట్లయితే మొదటి 3 బస్ స్టాపులకు కనీస ఫేర్ 10 నుండి ఇప్పుడు 15 వరకు ఉంటుంది. ఇక 4వ స్టాప్ నుండి కనీస ఫేర్ సుమారు రూ. 20 ఉంటుంది. అలాగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సెస్ మొదటి 3 స్టేజీలకు రూ. 5 నుండి అలాగే తదుపరి స్టేజీలకు రూ. 10 వరకు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ మొదటి స్టేజ్ రూ. 5 నుండి రెండో స్టేజ్ మరియు దాని తర్వాత రూ. 10 వరకు ఉండనున్నాయి. ఇక ఈ ప్రకటనతో పేర్కొన్న కారణాలు చూస్తే డీజిల్ బస్సులను 2800 ఎలక్ట్రిక్ బస్సులతో 2027లో మార్చడం, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, నగరంలో పరిశుభ్రమైన గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సహించడం ముఖ్య కారణాలుగా తెలిపారు. ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్ ప్రణాళిక ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్లో 6 డిపోస్లో 265 ఎలక్ట్రిక్ బస్సులు ఆపరేట్ అవుతున్నాయి. ఈ సంవత్సరం మరో 275 బస్సులు ఫ్లీట్లో చేరనున్నాయి. 19 డిపోలలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం, 10 కొత్త డిపోలను మరియు ఛార్జింగ్ స్టేషన్లను సుమారు 392 కోట్ల ఖర్చుతో నిర్మించనున్నారు. టీజీఎస్ఆర్టీసీ ఈ ప్రయత్నాన్ని హైదరాబాద్ను శుభ్రమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణానికి అనుకూలమైన నగరంగా మార్చే దిశగా పరిగణిస్తూ ప్రజల మద్దతును కోరుతోంది.